నిలబడాలి, నీకు వచ్చిన ప్రాబ్లంకి ఎదురు తిరిగి పోరాడి అనే ధైర్యం నేర్పింది. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ ఉంటాయండి. కార్పొరేట్ ఎడ్యుకేషన్లో, కార్పొరేట్ సిస్టంలో వాడు స్టూడెంట్ వచ్చాడు అంటే ఎడ్యుకేషన్ టీచింగ్ ఓన్లీ టీచింగే చెప్తూ ఉంటారు. ఇక్కడైతే ఒక సంక్లిష్టమైన ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎనలైజ్ చేసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి, ఆ ఎనాలిసిస్ కెపాసిటీ వస్తుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఈ టైప్ ఆఫ్ స్కూల్స్, ఈ టైప్ ఆఫ్ కల్చర్లో ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారం, జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ కూడా ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పుడున్న పేరెంట్స్ దాన్ని గుర్తించే స్థాయిలో లేరు. ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను కూడా ఒక ఎగ్జాంపులే. నాకు 2 అబ్బాయిలు, గుంటూరులోనే చదువుకున్నాను, గుంటూరులోనే ఎంబీబీఎస్ చేశాను, పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చదివాను, మాస్టర్ డిగ్రీ. తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చి ప్రాక్టీస్ పెట్టాను. పిల్లల్ని నేను మా స్కూల్లో గురువై స్కూల్లో చేర్పిస్తానని చెప్తాను, మా మేడం గారు ఒప్పుకోలేదు. పెద్ద డాక్టర్